నేను ధర్మంగా నిలబడతాను, నిలబడి ఆ భగవంతుని పొందుతాను అని నువ్వు గట్టి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి భగవంతుడు ప్రోత్సహించాలి. భగవంతుడు హెల్ప్ లేనిది ఎవరేం చేయలేరు. నీలో ఎంట్రుక చివరి భాగంలో ఉన్నంత ఆత్మ అది భగవంతుడిది. అది కూడా భగవంతుడు వలనే నీ లోపల ఉంటుంది. అది పోతే మళ్ళీ రాదు. ఒకవేళ దాన్ని రప్పించాలంటే భగవంతుడి వల్ల అయితే వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదు అంటున్నారు కదా. అట్లా మన నిర్ణయాలు కూడా భగవంతుడు ఆ నిర్ణయాలు జరగాల వద్దనేది కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి తగ్గట్టుగా నువ్వు ఉంటున్నావో లేదో, ఆ తగ్గట్టుగా ఉండే అర్హత నీలో ఉందో లేదో గమనించి అప్పుడు భగవంతుడు నడిపిస్తాడు. ఈ నిజానికి ఇలాంటి టాపిక్లు